మరో దారుణ నిర్లక్ష్యం, మరో ఘోర ప్రమాదం, మరో అంతులేని విషాదం. మళ్ళీ హైదరాబాద్ శివారులోనే ఈసారి మరికొన్ని ప్రాణాలు బూడిదైపోయాయి. వరుస ప్రమాదాలకు పరిశ్రమల యాజమాన్యాల ఉదాసీనత, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలే కారణం. వరుసగా తప్పులు చేసుకుపోవటమే కానీ చేసిన ఘోరమైన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నమే లేకపోవటం క్షమించరాని నేరం. కార్మికుల ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తోన్న పరిశ్రమల తప్పిదాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవటమే సమస్య తీవ్రతకు మూలం. ఈ వ్యవస్థల భయానక నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోంది. నిర్లక్ష్యం ఖరీదు, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెల్లారిన కొద్ది గంటలకే కొన్ని జీవితాలు తెల్లారిపోయాయి. రోజువారీ విధులకని వెళ్లిన కార్మికులు కానరాని లోకాలకు తరలిపోయారు. భారీ విస్ఫోటనం కొన్ని కుటుంబాల్లో జీవితకాలపు విషాదాన్ని మిగిల్చింది. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాల కారణంగానే భయానక ప్రమాదం సంభవించింది. భారీ పేలుడు ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొలువుకు వెళ్లిన తమ బంధువులు క్షేమంగా ఉన్నారనే సమాచారం లేక చాలా కుటుంబాలు భయంతో వణికాయి. హైదరాబాద్ శివారులోని పాషమైలారంలో జరిగిన ప్రమాద ఘటన ప్రకంపనలు సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కార్మికులు ఒక్కొక్కరుగా విధుల్లోకి వస్తున్నారు. రోజులానే కార్మికులు తమ తమ వర్క్ ప్లేస్లకు వెళ్తున్నారు. కొందరు తమ పనులు మొదలుపెట్టారు, ఇంకొందరు విధుల్లోకి అప్పుడే వస్తున్నారు. కార్మికుల దైనందిన జీవితంలో కీలకమైన ఘట్టానికి అడుగులు పడేది ఆ సమయంలోనే. సరిగ్గా ఈ తరుణంలోనే ఉదయం 9:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్లో ప్రెషర్ పెరగడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దీని తీవ్రతకు పరిశ్రమలో ప్రొడక్షన్ విభాగం ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మరో భవనం కూడా బీటలు వారింది. రియాక్టర్కు చుట్టుపక్కల విధులు నిర్వర్తిస్తోన్న కార్మికులు ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డారు. కొందరు కార్మికులు సజీవ దహనమైపోయారు. మరికొందరు కూలిన భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొందరు చర్మంపై కాలిన గాయాలతో నరకయాతన పడ్డారు. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. వీపంతా కాలిన గాయాలతో ఉన్న కార్మికులను చూస్తేనే గుండె తరుక్కుపోతోంది. ఏం జరిగిందో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పేలుడు శబ్దం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి వినిపించింది. జరిగిందో అంచనా వేయటానికి కూడా మాకు తెలియదు. బిల్డింగ్ పక్కన ఉన్నాను నేను. ఒకసారిగా పెద్ద బాంబు పడినట్టు అయింది అంతే. నేనైతే ఒక 4గురిని తీసుకొని బయటకు వచ్చేసి గోడ దూకి బయటకు వచ్చేసి అంతమా నా ఎంత వచ్చిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. 2 పడిపోయిన వాళ్ళు మోసుకొచ్చి వాళ్ళిద్దరూ చనిపోయారు. తెలియదు ఏమైందో తెలియదు. సీరియస్గా ప్రమాదం జరిగిన తర్వాత ఘాటైన రసాయన వాసనలు వ్యాపించడంతో అక్కడున్న వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. పేలుడు సమాచారం అందగానే తాము ఆగమేఘాలపై రంగంలోకి దిగిపోయామని అధికారులు అంటున్నారు. పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పాషమైలారం, ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పేలుడుతో పాటే భారీగా అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమ నుండి నల్లటి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమ ఆవరణ అంతా విస్ఫోటనపు శకలాలతో, శిథిలాలతో గందరగోళంగా తయారైంది. ప్రమాదం జరిగిన చోట ప్రమాదకర రసాయనాలు ఉండడంతో పాటు లోపలి పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉందో తెలియని స్థితిలో ఎవ్వరినీ లోపలికి అనుమతించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంతమంది విధుల్లో ఉన్నారో క్లారిటీ లేదు. విస్ఫోటనంలో ఎంతమంది చనిపోయారు అంచనా వేయడానికి చాలా సమయం పట్టే పరిస్థితులు నెలకొనడంతో ఆ లెక్కపైన క్లారిటీ లేదు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా అందులో పనిచేస్తోన్న తమ బంధువుల ఫోన్లు పనిచేయకపోవడంతో వారికి ఏమైనా అయిందా, వారు క్షేమంగానే ఉన్నారా అన్నది తెలియక బంధువులు తీవ్ర ఉత్కంఠతో, భయాందోళనతో పరిశ్రమకు పరుగులపై వచ్చారు. అయితే పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. అయితే పరిశ్రమలో విధుల్లోకి వెళ్లే వారి ఫోన్లను సెక్యూరిటీ దగ్గర తీసేసుకుంటారు. డ్యూటీ నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు మాత్రమే ఇస్తారు. స్థానికులతో పాటు ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తున్నారు.
చాలా మంది కార్మికుల బంధువులు ఫోన్లు చేసినా వారి ఫోన్లు అందుకే ఎత్తలేదు. దీంతో వారిలో టెన్షన్ పెరిగిపోయింది. రాత్రి డ్యూటీ చేసి పొద్దున్నే వెళ్లిపోయిన కార్మికులకు ఇళ్లకు వెళ్లాక ప్రమాదం గురించి తెలియడంతో తమ సహచరులకు ఎలా ఉందోనని వారు తిరిగి పరిశ్రమకు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. 4 साल से हम लोग काम कर रहा है, हम लोग 4 साल से काम कर रहा है, हमारा सब कुछ प्रूफ है। आग लगा, हो सकता है जल गया होगा, अलग बात है, मगर हम लोगों का सारा सामान है इधर। हम लोग 2021-22 से कर रहा है, 22 या 23 से कर रहा है। हमें अभी 8 बजे सुबह में जब मैं नाइट ड्यूटी किया, मैं बाहर निकला, वो अंदर आया, ड्यूटी के अंदर आया। फोन सिक्योरिटी वाले जमा ले लेते गार्ड, हमारा भी लेते हैं, उनका भी लेते हैं। हम लोगों का फोन जमा है, हमारा मिल गया, जो ड्यूटी आया उसका जमा है। अस्पताल हम लोग को मालूम ही नहीं है ना, हम लोग बिहारी है, हम लोग को कहाँ से मालूम है कौन सा अस्पताल लेके जा रहा है। ఘటన జరిగిన వెంటనే వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ, కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనాస్థలికి వచ్చారు. సిగాచి పరిశ్రమకు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు దామోదర రాజనరసింహ. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందన్న దామోదర, క్షతగాత్రులకు ప్రభుత్వమే మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది ఇది తయారు చేస్తారు. సుమారు 40 సంవత్సరాల చరిత్ర, 65 మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. అదృష్టం ఎంతమంది క్షతగాత్రులను అందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తవ్వకాలలో ఇంకొక 4 బాడీస్ దొరికినాయి, 12 బాడీస్ దొరికినాయి. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది. అయితే రియాక్టర్ పేలలేదని ప్రాథమిక నివేదికలో తేలిందంటున్నారు కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. రియాక్టర్లో పనిచేపిస్తున్నారు, ఆ పనిచేపిస్తున్న కార్మికులకు ఎలాంటి నిర్దేశాలు చేయలేదు. ఇప్పుడే నేను చెప్పినాను, వారు రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారో ప్రైమా ఫేసి రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. సో ఇట్ ఈస్ ఎయిర్ డ్రైయర్ సిస్టంలో ప్రెషర్ రావడం వలన ఈ దుర్ఘటన అయింది. సో మనము ఎంక్వైరీ చేసి రియల్లీ తప్పులు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయితేనే కానీ మొత్తం మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఒక నిర్లక్ష్యం కొన్ని ప్రాణాలను మాయం చేసిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా. బాధ్యత లేకుండా ప్రమాదానికి కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తారు. కానీ ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎందరి ప్రాణాలు గాల్లో కలిసినా ఎవ్వరికీ పట్టనే పట్టదిక్కడ. నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలు కానీ, వారిని ఓ కంట కనిపెట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రమాదాలు ఆపటం, చావులకు ఫుల్ స్టాప్ పెట్టడం తమ పనే కాదన్నట్లు చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తోడేస్తోంది. అయినా పాలకులకు కానీ అధికారులకు కానీ పట్టనే పట్టదు. భారీ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో అవినీతి, ముడుపులు లేనిదే అనుమతులు రావు. లంచాలు ఇస్తారు కాబట్టే పరిశ్రమల అధిపతులు నియమ నిబంధనలకు పాతరేస్తూ ఉంటారు. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే కాస్త ఖర్చవుతుంది. దాన్ని ఎగ్గొట్టేందుకు మెజారిటీ పరిశ్రమలు సేఫ్టీ మెజర్స్ ను తీసుకోవడం లేదు. అదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఆ ప్రమాదాలే కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు వెనువెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. ఎవరూ పట్టించుకోరని తెలిస్తే ఏ పరిశ్రమ కూడా కార్మికుల ప్రాణాలకు విలువే ఇవ్వదు. ఈ పోకడే పాసెమైలారంలో సిగాచి పరిశ్రమలో కొందరి ప్రాణాలు తీసేసింది. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతా ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ పైపులకు తుప్పుబట్టి ఉండదు. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి.
ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు, వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు, ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ అనుమతితో నడుస్తోన్న పరిశ్రమలు నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో లేదో తరచుగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కొందరికి ఉద్యోగాలు కూడా ఇస్తోంది ప్రభుత్వం. అయితే ఆ ఉద్యోగులు తూతూ మంత్రంగా ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశ్రామిక యాజమాన్యాల దగ్గర లంచాలకు మరిగే ఉద్యోగులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో పరిశ్రమల్లో ప్రమాదాలు తరచుగా జరిగిపోతున్నాయని విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇండస్ట్రియల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు ఉంటారు, రెవెన్యూ యంత్రాంగం కూడా దీనిపైన, ఎందుకంటే కెమికల్ కంపెనీ కాబట్టి వారి అంటే ఒక్క అధికారాన్ని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఒక్కరోజు ఇక్కడ ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే పొల్యూషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఎంతన్నా మొత్తుకోండి, పట్టించుకునే పాపాన ఉండరు. ఇట్లా జరిగినప్పుడు మాత్రం ఎట్లా హడావిడి చేస్తారంటే నా భూతో నా భవిష్యత్. పరిశ్రమల్లో ఇంకో జాఢ్యం కూడా ఉన్నట్టున్నారు కార్మిక సంఘాల నేతలు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని నియమించాల్సిన చోట ఏమాత్రం అవగాహన లేని కాంట్రాక్ట్ లేబర్ను పెట్టేసి తక్కువ జీతాలతో పని కానిచ్చేద్దామని పరిశ్రమలు కక్కుర్తి పడ్డం వల్లనే కార్మికుల ప్రాణాలు పోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి రియాక్టర్ల వద్ద పనిచేసేవారు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన నైపుణ్యం ఉన్నవారే ఉండాలని వారు సూచిస్తున్నారు. అలా లేనప్పుడే ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు. లాభాల అపేక్షతోని కెమిస్ట్రీలను పెట్టకుండా రియాక్టర్ల దగ్గర వాళ్ళు కూలి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులను కొత్తలను తీసుకొని చాలని జీతాలు ఇస్తూ ఈఎస్ఐపిఎఫ్ కూడా లేకుండా వాళ్ళని పెట్టి నడుపుకొని ప్రమాదాలకు మెయిన్ కారణం అది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థతోని దుర్వినియోగం చేస్తూ కార్మికుల ప్రాణాలను అరికొంటుర్రు. అంతటా ఇదే జరుగుతుంది. తెలిసి తెలియని అమాయకులు దన్మని పెట్టేసి ఆ రియాక్టర్ దగ్గర పెట్టేయడము, వాళ్ళకేం తెలియదు కాబట్టి ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లది చాలా కీలక పాత్ర. ఒక విధంగా రియాక్టరే గుండెకాయ కూడా. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియాక్టర్లను తయారు చేస్తూ ఉంటారు. రియాక్టర్ల తయారీపైనే కొన్ని పరిశ్రమలు మనుగడ సాగిస్తున్నాయి. రియాక్టర్లో వాడే రసాయనాల స్వభావం, వాటి తీవ్రతలకు అనుగుణంగానే రియాక్టర్ల తయారీకి ఆర్డర్లు ఇస్తారని రియాక్టర్ల తయారీ పరిశ్రమల సిబ్బంది అంటున్నారు. సర్వసాధారణంగా రియాక్టర్ పేలదని, కాకపోతే రియాక్టర్ దగ్గర పనిచేసే వారికి అవగాహన లేకపోతేనూ, అందులోనూ రసాయన ఒత్తిడి పెరిగినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్లనే సాధారణంగా రియాక్టర్లు పేలుతూ ఉంటాయని వారంటున్నారు. వాళ్ళు ఆపరేటర్స్ ని సరైన వాళ్ళని పెట్టుకొని చేసుకుంటే చాలా కాలం బాగుంటుంది. లేని పక్షంలో ఆపరేటర్లు సరిగ్గా లేకపోతే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూసుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. రియాక్టర్స్ అప్ టు ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది సార్? ఆ కెపాసిటీ అనేది 500 లీటర్స్ నుంచి 100 లీటర్స్ కావచ్చు, 500 కావచ్చు, 1 KL 20 KL వరకు కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందండి. అది దాన్ని బట్టి రియాక్టర్లు తయారు చేసేస్తాం. వాళ్ళు చెప్తారు మాకు డీటెయిల్స్ అన్ని. అంటే ఏ మెటీరియల్ ఎక్కువ వాడతారు? మెటీరియల్ అంటే వాళ్ళ కెమికల్స్ అనేది మనకు చెప్పరండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పాక ఏ గ్రేడ్ వాడాలన్నది కూడా వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మేము రియాక్టర్లు తయారు చేసేస్తాం. లేదు, అవగాహన ఉంటుందండి ఖచ్చితంగా. కాకపోతే అంత బాగానే ఉంటుంది కానీ వాళ్ళు అక్కడ ఆపరేటర్లు సరైన వాళ్ళు లేకపోవచ్చు. దాని మూలనే ఇట్లాంటి పరిస్థితి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఆపరేటర్లు పనిచేసే కాడ కొంచెం ప్రెజర్ డెవలప్ అయినప్పుడు సరిగ్గా చూసుకోకపోయినా కానీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి వాళ్ళు కొంచెం సేఫ్టీ వాళ్ళు బాగా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ శివారు పారిశ్రామిక వాడల్లో రియాక్టర్ల పేలుడు ప్రమాదాలు కొత్త కాదు. కొన్నేళ్లుగా అవి జరుగుతూనే ఉన్నాయి. కొందరి ప్రాణాలు పట్టుకుపోతూనే ఉన్నాయి. గత 2024 నవంబర్లో ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఇది కూడా పాసమైలారం ఇండస్ట్రియల్ బెల్టులోనిదే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు ఏడాది కూడా ఇదే పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలుడు ఘటన జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోనూ తరచుగా ఫార్మా, రసాయన కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అమాయక కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అయితే వీటి నివారణకు ప్రభుత్వాలు పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ప్రాణాలంటే పాలకులకు, పారిశ్రామిక యాజమాన్యాలకు అంత లోకువా అని నిలదీస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.
వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కార్మిక లోకం అంతా కదం తొక్కే రోజులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రతి పరిశ్రమలోనూ కార్మికుల భద్రతకు సంబంధించి నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అన్నవి తరచుగా తనిఖీలు చేయాలని వారు సూచిస్తున్నారు. ప్రమాదాలను ఆపరు, ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించరు, కనీసం అప్పుడైనా చురుగ్గా కదలరు. ఈ బాధ్యతారాహిత్యమే కార్మికుల పాలిట శాపంగా పరిణమిస్తోందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లనే కార్మికుల ప్రాణాలు పోయాయని దుయ్యబడుతున్నాయి. సిగాచి పేలుడు ప్రమాద ఘటన వార్త తెలియగానే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి పరిస్థితిని గమనించారు. అక్కడి కార్మికులతో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. 9:30కు ప్రమాదం జరిగితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకు కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఏంటని హరీష్ రావు మండిపడ్డారు. తమ బంధువుల సమాచారం కోసం కార్మికుల కుటుంబాలు అల్లాడిపోతూ ఉంటే సమాచారం ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు నూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా, ఒక 2 తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? అయితే హరీష్ రావు వ్యాఖ్యలను పాలకపక్షం కొట్టేసింది. ప్రతిదాన్ని రాజకీయం చేయడం హుందాతనం అనిపించుకోదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఘటన జరిగిన తరువాత కొద్ది నిమిషాల్లోనే తాను పరిశ్రమకు వచ్చానని, కార్మికుల బంధువులకు సమాచారం ఇప్పించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయించానని ఆయన వివరించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా వంతు కృషి, కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి, మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. 9.5 బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది కార్మికులు ప్రమాదాల్లో చనిపోతే వారికి నామమాత్రపు పరిహారాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో పరిహారాలు ఇచ్చి కార్మికుల కుటుంబాలను నిజాయితీగా ఆదుకుంటోందని దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. దామోదర రాజనరసింహతో పాటు వచ్చి పరిస్థితిని గమనించిన కార్మిక శాఖ మంత్రి వెంకట్ వివేకస్వామి ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముందుగా ప్రచారం జరిగినట్లు రియాక్టర్ పేలలేదని తెలిసిందని, అయితే పూర్తి దర్యాప్తు పూర్తయ్యాక సమగ్ర సమాచారం అందిస్తామని అన్నారు. పేలుడు ఘటనకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఎట్లా వర్కర్స్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు. కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పారిశ్రామిక వాడల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలన్న అంశంపై తీవ్రంగా ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిపై సలహాలు, సూచనలు స్వీకరించి పకడ్బందీ విధానాన్ని రూపొందిస్తామని వివేక్ అన్నారు. పారిశ్రామిక వాడల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు విమర్శించారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారుల వైఫల్యం కూడా ప్రమాదాలకు కారణమని ఆయన అంటున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. పారిశ్రామిక వాడలు అవే.
ఏటా ప్రమాదాలు రొటీనే. ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం, అధికారంలో ఉంటే కార్మికులకు తామే అందరికన్నా ఎక్కువగా చేస్తున్నామని చెప్పుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కొందరి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసినప్పుడు కొద్ది రోజులు హడావుడి చేయడం తప్ప ఎవ్వరికీ చిత్తశుద్ధి లేకపోవడం అన్నింటినీ మించిన విషాదమని, క్షమించరాని నేరమని వారు మండిపడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.